మొబైల్ ఫోన్స్ రావడం ఒక ప్లస్ అయితే ఒక మైనస్ కూడా. టెక్నాలజీ రావడం ఒక ప్లస్ అయితే ఒక మైనస్ కూడా. మేజర్గా పిల్లలైన మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది టెక్నాలజీ అండ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్. అంతకుముందు ఉన్న పిల్లల మైండ్ సెట్స్ వేరు, మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ రాకముందు ఉన్న మైండ్ సెట్స్ వేరు, ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న పిల్లల్లో మైండ్ సెట్స్ వేరే. అదే మనకు చాలా ఇంపార్టెంట్. అది యాక్చువల్గా ఏది ఇంపార్టెంటో దాని మీద మన మైండ్ ఉండదు, ఏది అన్ఇంపార్టెంటో దాని మీద మన మైండ్ ఉంటుంది. అక్కడే మనం వీక్ అవుతున్నాం. If you want this pen or something else, for example, if you want this pen, don't think that I want it. Think it before that. This is already mine. I love teaching. I love the classroom. In our stages లో I am a teacher అనే దాంట్లో ఇక్కడ am అనేది స్థితి గురించి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ I am drinking అనే దాంట్లో డ్రింకింగ్ వాటర్ అంటూ ఫర్ ఎగ్జాంపుల్ I am drinking water లో ఇక్కడ am అనేది స్థితి గురించి తెలియజేయదు. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే డ్రింకింగ్ ఉందో దానికి సహాయం చేయడానికి ఉపయోగపడిన ఒక వర్బ్. సో దాని రూపం చెప్తున్న రూపం మార్చుకుంటుంటాయి ప్రతిసారి. నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నాను, రూపం మారిపోయినట్టే. నేనేమైపోతా అలా. నేను ఒక దంత కట్టుకొని ఇక్కడ ఒక పులిపి వేసుకున్నాను, ఏమైపోతా అలా. నా రూపం మార్చుకుంటేనే నా పని మారిపోతుంది. అర్థమవుతుందా? ఆ విధంగా ఇది గుర్తుపెట్టు. I am అంటే ప్రెజెంట్, I am a teacher అంటే ప్రెజెంట్, I was a teacher అంటే పాస్ట్ టెన్స్. నేను టీచర్ ఇప్పుడు కాదు అని అర్థం. 25 sentences. 25 sentences, 25 verbs.